వెల్కమ్ బ్యాక్. అయితే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాము. అదేంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ని అయితే పార్టీ నుంచి తొలగించడం అయితే జరిగింది. బట్ స్టిల్ మనం రీసెంట్ గా చూసిన ఇన్సిడెంట్ అయితే ఏదైతే ఉందో మసీద్ నిర్మాణం, కబీర్ వెనకాల దీదీ ప్రత్యక్షంగా ఉండి నడిపిస్తున్నారన్న వాదన అయితే కొంతవరకు మనం వింటున్నాము. ఒక టాక్ అయితే నడుస్తుంది. సో దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? నేనైతే నమ్మను. ఎందుకంటే దీది టిఎంసీ నుంచి హుమాయూన్ కబీర్ ను బహిష్కరించకపోతుండే కదా, నిజంగానే వెనక ఉండి నడిపిస్తే కనుక సమస్య లేదు, నేను నమ్మను. కానీ ఒక వాదన మాత్రం వినిపిస్తుంది. ఆయన బయటకు పంపించి ఆయన పని ఆయన చేసుకోనిస్తే ముస్లిం ఓట్ల బ్యాంకును కొల్లగొట్టి ఇటుపక్క తృణమూల్ కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటిప్పుడు బహిష్కరించడం ఎందుకు అనే సమస్య వస్తుంది కదా. ఈ రెండు కూడా ఓ రకంగా చెప్పాడు, ఆరోపణ నిజమే, ఇప్పుడు నేను నమ్మని దాన్ని కూడా నిజమే అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రెండోది కూడా చెప్తాను. ఇవాళ బీజేపీ ఎప్పుడైతే మెల్లమెల్లగా పుంజుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కునారిల సందర్భం చూసుకుంటే, బీజేపీకి ఉన్న ఒక పెద్ద ఆశ ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఒకటే. రేపు పొద్దున 2026లో మార్చి ఏప్రిల్ మే దాకా జరిగే ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అవి ఎట్లాగా అసలు బీజేపీ సమస్య లేదు. కేరళలో రాదు, తమిళనాడు అంతకంటే రాదు, పుదుచ్చేరి ఒకటే సౌత్ స్టేట్స్ లో అయితే అసలు క్వశ్చనే లేదు. లేదు కనుక ఏమున్న ఆశ, ఎందుకంటే మోడీ గారు ఏమన్నారు, నెక్స్ట్ టార్గెట్ మాది బీహార్, తర్వాత వెంటనే ఎలక్షన్ రిజల్ట్ రాగానే పశ్చిమ బెంగాల్ అన్నారు. ఈసారి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాను. ఎందుకు అవకాశాలు ఎక్కువ ఉందని చెప్తున్నారు? రీజన్స్ ఏమై ఉండొచ్చు? అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఎందుకంటే మనం చూసాము లాస్ట్ ఎలక్షన్ లో కూడా బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. జస్ట్ 10% తేడాని మనం చూస్తున్నాము. ఫస్ట్ పొజిషన్ లో టీఎంసీ అండ్ సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంది. సో ఇప్పుడు గెలవడానికి ఆ 10% ని కూడా క్రాక్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటున్నారు? 10% అని మొత్తం ఆలోచించు, 5 నుంచి 6% మార్క్స్ చాలు మొత్తం రిజల్ట్. తారుమారు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. 200 సీట్లలో ప్రతిపక్షంగా అంటే గట్టి ప్రతిపక్షంగా రెండో స్థానంలో ఉన్న బీజేపీ గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలి? కొన్ని చోట్ల అయితే 5,000, 3,000, 4,000తో ఓడిపోయింది బీజేపీ. కనుక అవి కూర్చుకోవడానికి 10% మొత్తం అంతా ఇటు అయితే ఏమైందంటే సేమ్ 212 సీట్లు, మనకు 213 సీట్లు తృణమూలకి ఎట్లా వచ్చింది అట్లా రావచ్చు. కానీ అది జరగకపోయినా 5-6%, 4-5% ఓట్లు పడిన గతంలో చూసాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1.8% ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ ఓడిపోయింది. 2004లో చూస్తాం 1.8, 2% లో పెట్టాం. ఇక్కడ కూడా ఏంటంటే 3-4% ఓట్లు మారగానే ఆటోమేటిక్ గా ఈ 213 ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సీట్లు 150లో పడిపోవచ్చు. 60-70 సీట్లు ఓడిపోతే చాలు. తృణమూల్ కాంగ్రెస్ 213 గెలిచింది, కానీ ఒరిజినల్ గా మ్యాజిక్ ఫిగర్ ఎంత? 148, 148, 292 కనుక 94 కనుక మన 294 అసెంబ్లీ సీట్లు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టే అట్లాగే 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ 294లో సగం అనుకుంటే 145 సీట్లు వస్తే అయిపోద్ది కదా. ఈ 148 సీట్లు రావడానికి పెద్ద అవకాశాలు ఎక్కువనే అనుకుంటున్నాను నేను. రెండవది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉద్ధరించింది ఏం లేదు, అదే దుర్మార్గమైన రాజకీయం నడుస్తుందనే భావన ప్రజల్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఓసారి కాంగ్రెస్ చూసాం, ఓసారి కమ్యూనిస్టులను చూసాం, ఓసారి 7 సార్లు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు చూసాం కదా. ఈసారి వీళ్ళకి అవకాశం ఇస్తే ఏమిటి నష్టం ఏముంది? ఒక మాట ప్రజలకు అంటే ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. ఆల్రెడీ టీఎంసీకి మనం అన్ని ఛాన్స్ ఇచ్చినప్పుడు బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే తప్పేమిటన్న ఆలోచన అయితే ప్రజల్లో ఉంటుంది. ఇంకొకటి కూడా అంట, డబుల్ ఇంజన్ సర్కార్ భావన కూడా. అంటే పశ్చిమ బెంగాల్ ఎంత అధ్వానంగా తయారైందంటే ఎలక్షన్లలో హింస, అంటే గతంలో బీహార్ చెప్పుకునేవాడు, గత 10 ఎలక్షన్ నుంచి కూడా హింస ఖచ్చితంగా ఎన్నికల్లో వందల మంది చనిపోతున్నారు. కానీ ఆ విషయాలు బయటికి రావడం లేదు. అదొక వింత. అంటే హింసలు జరుగుతున్నాయన్న విషయం మనకు తెలుస్తుంది, కానీ అది మీడియాలో గానీ సోషల్ మీడియాలో గానీ ఎక్కడ కూడా రావట్లేదు. ఒకవేళ సోషల్ మీడియాలో అలాంటి వార్తలు ఏమైనా చక్కర్లు కొట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా మనం చూస్తున్నాము. సో దీన్ని కూడా ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అధికార పార్టీ 3 సార్లు వరుసగా గెలుస్తున్న సందర్భంలో శాంతి భద్రతలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ బీజేపీ గట్టిగా నిలబడుతున్నాడు. గత 3 ఎన్నికల నుంచి కూడా బీజేపీ గట్టిగా నిలబడ్డది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2% ఓట్లే మారవచ్చు, కానీ 12 సీట్లు అయితే పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది కదా. 29 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ దీనికి రేపు వచ్చే అవకాశం అంటే ఇప్పుడు 3 సార్లు గెలిచినా ఒకటి యాంటీ ఇన్కంబెరెన్స్ ఓటు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ కు. రెండోది 3 సార్లు గెలిపించినా కూడా గత పాలన కంటే కొత్తగా చేసింది ఏం లేదనే భావన ప్రజల్లో వచ్చింది. మూడవది ఎస్ఆర్ఐని వ్యతిరేకిస్తుందంటే దానివల్ల ఏమంటుందంటే ఈ దొంగ ఓట్లతో వీళ్ళు గెలుస్తున్నారు కదా అనే ఒక భావన వచ్చింది. ముర్షిదాబాద్ కేసు తర్వాత, ముర్షిదాబాద్ కేసులో మనకు
మన బాబరీ మసీద్ మళ్ళీ నిర్వహిస్తామని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి అక్కడ ముందు పెడితే అటువంటి రాజకీయాలను ప్రోత్సహించదు. అరెస్ట్ చేస్తున్నాం, పైకి ఎంత నటించినా మీరు అన్నట్టే తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సాహం ఉండొచ్చు, మమతా బెనర్జీ పరోక్షంగా ప్రోత్సహిస్తుండొచ్చు అనే మాట కావచ్చు, నిజం కావచ్చు. కానీ రెండోది ఏం జరుగుతుందంటే దీనికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఏకమైనవి కదా. అంటే హిందూ ఓట్లు పోలరైజ్ కాకపోతే, అంటే వన్ సైడ్ కాకపోతే ఇట్లాగే వీళ్ళు గెలుస్తుంటారనే భావన మాత్రం హిందూ సమాజం వైపు ప్రశ్న వేస్తుంది. మనం చీలిపోతే విడిపోతే చెడిపోతాం, ఏదైనా కానీ ఈసారి గట్టి పట్టుబట్టాలి. మొన్నటి దాకా 77 వచ్చింది, 77కి ఇంకో 77 ఓట్లు 77 సీట్లు సంపాదించుకుంటే చాలు అనే మాట వస్తుంది. దాని వైపు పోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 212 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ మొత్తం అంతా పోయి ఒకేసారి టర్న్ అయ్యి బీజేపీ వస్తాం అనుకోవడం లేదు. 150 సీట్లు క్రాస్ చేయాలంటే ఇంకో 75 సీట్లు సంపాదించుకుంటే సరిపోతుంది కదా అనే భావన వచ్చింది. దానికి తగ్గట్టుగా విశ్వ హిందూ పరిస్థితి కానీ, ఈ హిందూ సంఘాలు కానీ పెద్ద ఎత్తున మన భగవద్గీత పారాయణం పెట్టుకొని మన ధర్మగీత అని చెప్పి ఈ ఉద్యమాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో కాషాయమయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా హిందువుల రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మమతా బెనర్జీ ఒక వెపన్ ఒక అస్త్రాన్ని ఎంచుకున్నారు. అది SIR సార్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన ర్యాలీ కూడా ఇప్పటికే చాలా నిర్వహించారు. కానీ బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి అస్త్రాన్ని ఎంచుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? సరే, మంచి అస్త్రం. ఒకటి అనుకుంటున్నారు ఏంటంటే దొంగ ఓటుతో ప్రభుత్వాలు గెలుస్తున్నాయి. మన బీహార్ లో అవలంబించిన పద్ధతి అదే కదా. బీహార్ లో కూడా సార్ గురించి మాట్లాడిన పార్టీలు ఏమైనా చూసినాం కదా. ఇప్పుడు వరకం చెప్పండి, స్పాయిల్డ్ పార్టీగా కాంగ్రెస్ మారిపోయింది. గతంలో 77 సీట్లకు 70 సీట్లకు పోటీ చేస్తే గతంలో కనీసం 19 సీట్లు గెలుచుకుంది 2021లో. మొన్న ఏమైంది, 2025 సంగతి ఏమైంది? పూర్తి స్థాయిలో 6 సీట్లు గెలుచుకుంది. 60 సీట్లు పోటీ చేసి 6 సీట్లు గెలుచుకుంది. తేజస్వి యాదవ్ అయితే 25 సీట్లకు పరిమితమయ్యారు. దానికి కారణం ఏంటంటే ఈ దొంగ ఓట్లు లేకుండా సార్ అనే మాట దాన్ని వ్యతిరేకించిన పార్టీలు ఓడిపోతున్నాయని స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ కూడా సరైన ఒక అస్త్రంగా వాడుకుంటుంది మమతా బెనర్జీ గారి. అది పనికి రాకపోవచ్చు. ఎప్పుడైనా జనరల్ గా ఏమంటాం, మోస్ట్లీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు షార్ట్ గా ఒక ఆన్సర్ ఇవ్వండి. అంటే మీ ఒపీనియన్ ఫైనల్ అని కాదు, కానీ మీ ఒపీనియన్ ఒకవేళ తీసుకుంటే అకార్డింగ్ టు యూ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది? బీజేపీయా, టీఎంసీయా? ఒక షార్ట్ లో ఒక ఆన్సర్ చెప్పండి. తృణమూల్ కాంగ్రెస్ గట్టిగా 4వ సారి అధికారంలో కోరుకుంటుంది. బీజేపీ కూడా అంతే గట్టిగా కోరుకుంటుంది. ఇద్దరి మధ్య నా ఉద్దేశం ఏంటంటే మెల్లగా ఇంత మెజార్టీ కాకుండా 150 సీట్లు క్రాస్ చేసే అవకాశం బీజేపీకి ఉంది అనుకుంటున్నాను. ఈసారి మరొకసారి ఇంతమందికి గెలిపించాం కదా, ఒకసారి బీజేపీని చూస్తామనే ఆలోచనతోనే ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. అట్లాగే ఈ సార్ ఓట్లు ఏవైతే దానివల్ల 1 కోటి ఓట్లు పోయినా కూడా, 40-50 లక్షల ఓట్లు పోయినా కూడా ఈ దొంగ ఓట్ల అంటే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, మనకు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పోతే ఖచ్చితంగా బీజేపీకి లాభమే అంటున్నాను. అందుకని వ్యతిరేకిస్తుంది. ఈసారి బీజేపీ కొంచెం అవకాశాలు ఎక్కువ నేను అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. మీ